కాలువల్ని శుభ్రం చేయించడానికి సొమ్ములు లేవు, తాగునీటి పైప్లైన్ల రిపేర్లకు పైసలు లేవు, రహదారులకు చిన్నపాటి మరమ్మతులు చేయించడం మొదలు చెరువుల్లో చెత్త తొలగింపు దాకా అన్నిటికీ కాసుల కటకటే. వీధి దీపాలు వెలిగించడం నుంచి కార్మికులకు జీతాలివ్వడం వరకు ప్రతిదీ సమస్య. ఏ పని చేయడానికి సర్పంచుల దగ్గర సరిపడా సొమ్ము లేకుండా చేశారు జగన్. ఆఖరికి బ్లీచింగ్, ఫాగింగ్లకు డబ్బు వెతుక్కోవాల్సిన దుస్థితి కల్పించారు. నా పొలము, నా ఇల్లు, కష్టపడి సంపాదించుకున్న ట్రాక్టర్లు కూడా అమ్ముకున్నాను. నేను పక్కా వైఎస్ఆర్ మన గవర్నమెంట్ వచ్చినారులే అని సంతోషపడి వర్కులు చేసిన తర్వాత ఇలా బదాన పడ్డాను. నా భార్య పిల్లలు పోయి కూలికి పోయి 300 తెస్తే తినే పరిస్థితి. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వచ్చు, మేము మా గ్రామానికి మేము ముఖ్యమంత్రిమే, మీరు నిధులు ఇవ్వరు. మరి మా గ్రామాలు వెళ్తే చీకొడతా ఉన్నారు, జనం చీకొడతా ఉన్నారు. ఒక మోటార్ రిపేర్ చేయాలంటే నిధులు ఇవ్వరు. మేం చేయాలి? రాష్ట్ర ప్రజలతో మీరు మాట పడతారా కానీ మీ గ్రామంలో ప్రజలతో మేము మాట పడలేమండి. ఏ ఒక్కరోజు కూడా ఏ మీటింగ్ లో కూడా సర్పంచులు ఉన్నారా లేదని కూడా నువ్వు కనీసం నీ నోటు కూడా మాట రాలేదే. మేము ఎందుకు వేసాం? నువ్వు ముఖ్యమంత్రి అయినా మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చెప్పుతో కొట్టుకోవాలి సార్. ఈ వల్ల ఆ వల్ల ఈ వల్ల వాళ్ళు ఇంతకన్నా సిగ్గుచేటు మాకు ఇంకోటి రాదు సార్. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పల్లెల్లో మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేసేవారు. జగన్ వచ్చాక వాటికి టెండర్ పెట్టారు. పంచాయతీ ఎన్నికలు పూర్తి కాక మునిపే ప్రత్యేకాధికారులతో తీర్మానాలు చేయించి మరీ నరేగా సొమ్ములకు కాళ్లు తెప్పించారు. పల్లెల అవసరాల్ని పట్టించుకోకుండా సచివాలయాల నిర్మాణం వంటి సొంత ప్రాధాన్య కార్యక్రమాలకు ఉపాధి హామీ నిధులు దారపోయించారు. ఏ పని చేయలేక గ్రామస్తులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని సర్పంచులు నెత్తినోరు కొట్టుకున్నా జగన్ వినిపించుకోలేదు. ప్రభుత్వ అధికారులు గాని, పోలీస్ అధికారులు గాని, ఓ కలెక్టర్లు గాని పట్టించుకోవట్లేదు. ఏంటి ఈ కర్మ? దాదాపు నేను గెలిచిన తర్వాత 4 బోర్లు వేసాను, 8 కొత్త మోటార్లు వేసినాను. ఇంతవరకు సింగిల్ నయా పైసా లేదు. మాకు వచ్చే నిధులు అయితే తీసుకునేస్తున్నాడు. ఇంకా ఎప్పుడు ఇస్తాడో ఎవరికి అర్థం కావడం లేదు. ఇంత నీచ పరిపాలన నేను చూడలేదు. నేనైతే వైఎస్ఆర్సీపీనే, నేను కాదనడం లేదు, కానీ వైఎస్ఆర్సీపీలో గెలిచి ఎందుకురా ఈ కర్మ అనిపిస్తుంది మాకు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సంఖ్య 13,000కు పైమాటే. ఏపీ జనాభాలో 70% పైగా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. పల్లెలపై పగబట్టినట్లు ప్రవర్తించిన జగన్ అంతమంది జీవితాలను దుర్భరంగా మార్చేశారు. ఏవో కొన్ని మేజర్ పంచాయతీలకు తప్ప మిగిలిన వాటికి సొంత ఆదాయ వనరులు కూడా తక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా నిధులు కేటాయించి పల్లెల ప్రగతికి చేయూతనివ్వాల్సిన జగన్ ఆ పని చేయలేదు. రివర్స్ లో పంచాయతీలకు వచ్చిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులను మింగేశారు. విద్యుత్ బకాయిల్ని తీర్చడం కోసమంటూ 1597 కోట్ల రూపాయల్ని లాగేసుకున్నారు. ఈ పంచాయతీరాజ్ శాఖ ఏర్పడిన నుంచి ఎప్పుడు కూడా పంచాయతీలో డబ్బులు తీసింది లేదు. ఈ పరిపాలనలోనే ఈ రకంగా డబ్బులు తీసి అందరినీ రోడ్డు పాలు చేశారు. మరి మేము ఎస్టీ మహిళ, మేమేం చేపించలేకపోతున్నాము. అమౌంట్ ఉంటే చేపిస్తాము, అమౌంట్ లేకుండా పోతుంది. ఏం చేపించలేకుండా అలా ఉన్నాం. చూస్తాం, ఇంకేం చేస్తాం? మనం ఏం పెట్టి మేము లైట్లు వేయించాలి, ట్యాకరీ చేస్తాం, పని చేస్తాం, ఒక కాలువ తీస్తాం. ఇంకో కాలువ తీయాలంటే మాకు మనిషి సహకారం కావాలిగా. చాలా కష్టంగా ఉంది. ఊర్లో వాళ్ళేమో పనులు చేయట్లేదు ఏంటి అని అడుగుతున్నారు మమ్మల్ని. బాకీలు చేసే మేము ఊళ్ళో ప్రస్తుతానికి వాటర్ వదలటం అన్నీ చేస్తున్నాము. ఇంకా వేరే ఏదైనా చేయాలన్నా కూడా మా వల్ల కావట్లేదు. అవమానాల్ని తట్టుకోలేక రోడ్డెక్కి నిరసనలు తెలిపితే పోలీసుల్ని ఉసిగొల్పి హాయిగా వేడుక చూశారు జగన్. చేసిన పనులకు బిల్లులు రాక బలవన్మరణాలే దిక్కు అనుకునేంతగా పల్లె ప్రజాప్రతినిధులకు నరకం చూపారు జగన్. మొత్తం మీద గ్రామ స్వరాజ్యానికి స్వహస్తాలతో సమాధి కట్టించి పల్లెల్లో ప్రగతి దీపాలు ఆర్పేయించిన చీకటి సామ్రాట్ జగన్.